రే జోగేంద్ర, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇదిగో ఆనందబాబు, కలియుగంలో నోటి మాట ఎవరో నమ్మరని చెప్పేసి దేవుళ్ళు కూడా స్వయంగా ఇస్తున్నారు. నేను కూడా అలాంటి ఆధారంతోనే వచ్చా, చెప్తా. అది అమ్మా, చూడండమ్మా. ఈ జోగేంద్రగడు అన్నంత పని చేశాడు కాంతమ్మా. ఇప్పుడు మనం తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పిన థూ అని ఉమ్మేస్తారే. ఈ ఇంటి మహారాజు కాకర్ల వంశీకృష్ణ నిర్జీవంగా ఎలా పడున్నాడో చూడండి. సుచిత్ర, అమ్మా, సుచిత్ర, ఏమైందమ్మా? సుచిత్ర, అమ్మా, సుచిత్ర, సుచిత్ర, అమ్మా, సుచిత్ర, అమ్మా, సుచిత్ర, సుచిత్ర, ఏం కాలేదు. లే. అత్తయ్య, నేనింకా ఎందుకు బ్రతుకున్నానో తెలియటం లేదు. ఇంకా నాకు జీవితం ఉంటే వంశీ వసుంధర పెళ్లి చేయాలనుంది. మీరు ఎన్నిసార్లు చెప్పినా మీ మాట వినలేదు. ఈ పెళ్లి జరిగేంత వరకు నేను బ్రతికుండాలని కోరుకుంటున్నాను అత్తయ్య. సుచిత్ర, ఏమిటా మాటలు? అత్తయ్య, మీరు ఎన్నిసార్లు చెప్పినా మీ మాట వినలేదు. నిజం ఈ రూపంలో తెలిసింది. ఇన్నాళ్ళు ఈ పెళ్లి జరిగేంత వరకు వంశీకి ఏం కాకూడదని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. వంశీ వసుంధర పెళ్లి జరిగేంత వరకు నేను బ్రతికుండాలని కోరుకుంటున్నాను అత్తయ్య. సుచిత్ర, ఏంటా మాటలు? వాడెలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? మీ మనవడి గురించి మాకంటే మీకే బాగా తెలుసు అత్తయ్య. నాకు మాట ఇవ్వండి అత్తయ్య. సుచిత్ర, నువ్వు నిస్సంకోచంగా ఉండు. నువ్వనుకున్నట్టుగానే ఈ పెళ్లి జరుగుతుంది. కాంతమ్మా, ఇలా జరిగితే మన పరిస్థితి ఏంటి? రాబందుల గుంపుకి కాపలా కాస్తున్నట్టు ఆ జోగేంద్రగాడికి ఎదురెళ్లి అడ్డుపడ్డం కన్నా ఆ మురళిగాడికి జరిగిందంతా చెప్పేసి మన సమక్షంలో జరిగింది కూడా చెప్పేస్తే వాడైనా కాస్త మనకు సాయపడతాడేమోనే. అంతేనా? కాదే, ఇంకొకటి ఉంది, చెప్పమంటావేంటి? ఏంటది? అదేంటంటే మన ఇద్దరం కలిసి ఎంత విషం ముచ్చుకున్నాం అనుకో, పైకి పోతాం కదా, అప్పుడు వీళ్ళందరూ కూడా ఎలాగో పోయారు కదా అని పెళ్ళి ఆపేస్తారు. బాగుంది కదా? హలో ఐరేంద్రి, ఇంకా ఎంతసేపని అలా షాక్లో ఉంటావు? పాపిచ్చి రాయివని మనం అంత తొందరగా పోలే గాని అవతలాడు వచ్చేస్తున్నాడు జోగ్గాడు. పదా వెళ్ళి ఆపుదాం. పద. ఇలా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది.
చూసావా ఇల్లు ఎంత అందంగా ఉందో? మనం నిజం చెప్పిన తర్వాత ఎవరు ఏ మూలన కూర్చునైనా బాధపడచ్చు. పదండి వెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి, ఇంతమంది లోపలికి వెళ్ళకూడదు. లోపల నిజం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళాలా? మేడం అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్ళడం కుదరదు, వెళ్ళండి. అన్నా, మనం ఉదయం తాలూకు మనుషులు అని చెప్పనా? నీ అబ్బా, ఇప్పుడు వసుంధర ఎక్కడ లేదు కదరా. అలా చెప్తే మనం దొంగలను గుర్తుపడతారు. ఓ. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కొండ బద్దలు కూడా వచ్చేస్తాను. రే జోగి ఆగరా, ఆగు. ఏంటే కాంతం నన్ను నెట్టేసి దబాయించేస్తున్నాం? ఎక్కడికి రా? ఈరప్పాదం వేసుకొని పెద్ద పోటుగాళ్ళగా వెళ్ళిపోతున్నావు ఎందుకు? పద్మశ్రీ డాక్టర్ అపర్ణదేవి గారు నిజం చెప్పడానికి సంకల్పించుకుని ఆ కోదండ స్వామిని తలుచుకుని వస్తున్నాను కాంతం. చూడు జోగేంద్ర, నువ్వు వసుంధర్ని ప్రేమించావు కాదన్ను, కానీ వసుంధర పెళ్లి మాత్రం ఆ మురళితోనే జరగాలి. ఆ అంటే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావేటి? జోగేంద్ర, ఇదిగో జోగేంద్ర వ్యాట్స్ వస్తుందిరా అని చెప్పేసి ఆల్రెడీ బోర్డు రెడీ చేయించేసిన ఐరేంద్రే. దాని మీద రంగులు ఎత్తాలంటే అది మురళిగారి రక్తంతోనే ఎత్తాలి. అయినా నేను మాట్లాడడానికి వచ్చింది పెద్దమ్మ గారితో, మీతో కాదు. తప్పుకోండి. రే జోగి, తెగించావనుకో చంపేయడం నాకు కూడా తెలుసు. ఇదిగో చెప్పాను ముందే, వసుంధర పెళ్లి ఆ మురళిగాడితోనే జరగాలి. ఏటికాంతం, ఏదైనా మంచి పని చేయాలంటే అప్పట్లో భుజం తట్టి మరీ పంపించేదానివే, ఇప్పుడు వద్దంటున్నావు. ఓహో, అర్థమైందిలే. నీ చిన్న మనవరాల లైన్ క్లియర్ అయిందనేగా. అందంగా ఉన్న అక్కర్లేని వసుంధర నాకెందుకనే కదా మీరు అనేది. కాంతం తన జీవితం నాకు కావాలి. మీరులా అడ్డుపడ్డారనుకో, నిజాలతో పాటు మీ గుట్లు కూడా అపర్ణదేవి గారు చెప్పేస్తాను నేను. సర్లేరా జోగి, వసుంధర్ని నువ్వే పెళ్లి చేసుకుందావు గాని ఈ విషయాల గురించి ఈ ఇంట్లో మనుషులకు మాత్రం తెలియకూడదు. ముహూర్తం టైంకి కనపడవు, ఆ వసుంధర మెళ్ళలో తాళి కట్టించేస్తాను. నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో. వద్దు కాంతం. ఏంటి వసుంధరతో పెళ్ళొద్దా? ఓ సుందర భయపడి నా పక్కన నిలబడే నిజం నా దగ్గర ఒకటి ఉంది. ఆ నిజంతోనే వసుంధరతో జత కలిసి ఒక్కటవుతాను నేను. ఏంటది? రామశిలక జామ పండు, దానికి నచ్చక తన్ననే ఒకటే రెండు, కోపంతో అధికారి కొట్టనే రెండు, చిలకకి బాధతో అయ్యే పుండు. నేను నిజం చెప్పనుగా, వసుంధర మేడలో తాళి కట్టాలి, 3 ముళ్ళు వేయాలని నాకు కూడా ఉంది ఐరేంద్ర గారు. రే జోగి, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది లేరా. ముందు నువ్వు ఇక్కడి నుంచి పోరా. పో పో కాంతమ్మా, పో. అదిగో పెద్దమ్మ వచ్చేసింది, నువ్వు వదులు. ఇదిగో పెద్దమ్మ. ఉండరా, నువ్వు వెళ్ళొద్దు. వదులుతావు లేదా పెద్దమ్మా? నువ్వు వెళ్ళరా జోగి, తర్వాత మాట్లాడుకుందాం. ఆవిడతో నేను కాంతమ్మా, అతను వదులు. వదిలేశానండి, వెళ్ళు వెళ్ళు. వస్తున్నాను పెద్దమ్మా. నువ్వు ఉండవే, చెవులో జోరేగలాగా నీ సొత. అందరికీ నమస్కారం అండి. నా పేరు జోగేంద్ర అండి. పోలీసులను తప్పించి తిరుగుతుంటానండి. అప్పుడప్పుడు దొరికితే తన్నులు కూడా తింటుంటానండి. ఎందుకొచ్చావో చెప్పు. ముందుగా పెద్దవారు మీ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెడతాను. చెప్పు. అరే పంతులు గారు, మీరు కూడా ఎక్కడ ఉన్నారా? అయితే ముందుగా మీతోనే ప్రారంభిస్తాను పంతులు గారు. పంతులు గారు, ఒక విషయం అడుగుతాను, చెప్తారా? ఇదిగో వసుంధర చూస్తా ఉంటే ఈడొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఈడ్చి నడిచే ముసలోళ్ళ దాకా అందరికీ సంస్కారంతో నమస్కారాలు పెట్టాలి అనిపిస్తుంది. మరి నాకేంటి పంతులు గారు, వసుంధరను ప్రేమించాలని, తనను పెళ్లి చేసుకోవాలని, తన కోసం పూల తోట పెంచాలని, పూలని పేకాలని, నేలని దున్నాలని, అందరిని తన్నాలని, మర్డర్ చెయ్యాలని అనిపిస్తా ఉంటది. ఎందుకు పంతులు గారు? అపచారం అపచారం, అలా మాట్లాడకూడదు నాయన. మీరు వీధి రోడ్లో నడవరనుకుంటా పంతులు గారు. అలా నడిస్తే మీకు తెలుస్తుంది. అడుగు అడుగున వసుంధర భర్త జోగేంద్ర అని మీకు వినపడుద్ది. ఆనంద్, మనిషిలా కూడా పిలువబడిన నీచుడు నికృష్టంగా వాగుతుంటే చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళగొట్టి ఈ దుర్మార్గుణ్ణి. అమ్మో ఆనంద్, కోపంతో కాలరట్టుకుని ఈడ్సే మాకే. ఒకసారి నేను పెట్టిన వీడియో చూస్తుంటే నీకు నిజ నిజాలు తెలుసుండేవి.
అసలే ఇక్కడ న్యాయం చెప్పే పెద్దలు కూడా ఉన్నారు. రే జోగేంద్ర, ఆ రోజు మా అన్నయ్య అడ్డుపడ్డాడని నిన్ను వదిలేశాను. ఈరోజు ఖచ్చితంగా చంపేస్తాను. వసుంధర గారు లాంటి మంచి మనిషి మీద నిందలు వేస్తే ఇక్కడెవరూ సహించరు. కాంతమ్మ, ఈ జోగేంద్ర మనకి విరుద్ధంగా లేడు, ఫేవర్గానే ఉన్నాడు. వీడికి వసుంధర అంటే ఎంత ప్రేమో, ఆ వంశీ అంటే అంత పగ. నువ్వు మరీ అంత ఆవేశపడిపోక ఆనందబాబు. ఇదిగో ఒకసారి నీ ఫోన్ టచ్ చేసి చూసావు అనుకో, నిజమేంటే నీకే తెలుస్తుంది. ఆనంద్, తను చెప్తోంది దేని గురించి? ఆ వీడియో ఏంటి? వసుంధర గారి మీద నిందలు వేసి ఈ పెళ్లి జరగకుండా ఆపాలని ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి మనల్ని మోసం చేస్తున్నానమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దుర్మార్గం ఆనందబాబు. నేను సచ్చినా కూడా అలాంటి పని చేయను. నాకు అసలు అంత నాలెడ్జ్ కూడా లేదు. ఒకసారి వీడియో చూస్తే అసలు నిజమేంటో మీకే తెలుస్తుంది. చూడండి. ఆ నిజమేమిటో నాకు తెలిసేలా చెప్పు జోగేంద్ర. పంతులు గారు, పక్కింట్లో మామిడి చెట్టు బాగుండాలని చెప్పేసి మనం సీజన్ మొత్తం కళ్ళు మూసుకుంటామా? నా ద్వారా ప్రపంచానికి పరిచయం వస్తుందరని వంశీబాబుకి ఇచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ అంటారా చెప్పండి? నాతో అని తప్పులు చేసిన వసుంధర కళ్యాణ మండపాన్ని కొబ్బరి బొండం పట్టుకుని నడవడం కరెక్ట్ అంటారా? సమాజం దుమ్మెత్తిపోయిదో. నాకులాంటి తలక మాసోడు ఎదురుగుండా వచ్చి, ఒరే జోగేంద్ర, నువ్వు డబ్బులు కాశ పడిపోయి నీ పెళ్ళాన్ని వంశీ గారికి ఇచ్చి పెళ్లి చేస్తావా అని ఆడిపోసుకోరా నన్ను. ఆనంద్, తీసుకో. వాడి నోటి నుంచి ఒక్క మాట బయటకు వచ్చే ముందే వాడిని చంపేయ్. సుచిత్ర! అత్తయ్య, నేను ఈ కుర్చీలోంచి లేవగలిగి ఉంటే వాడి తరిమి తరిమి కొట్టేదాన్ని. ఇలాంటి నీచుడు దుర్మార్గుడు బతకూడదానంద్, చంపేవాడిని. అయ్యో, ఆనంద్! అయ్యో, నాపకు. ఈ రోజు దుర్మార్గుని చంపేయాల్సిందే. వాడు జోగేంద్ర, వాడిని నువ్వు చంపడం ఏంటి బాబు? వద్దు బాబు, వద్దు. అలా చేసి అలెక్కి జీవితాన్ని నాశనం చేయదు బాబు. ఇదిగో వాడిని ఎలాగోలా నేను బయట పంపిస్తాను గానీ, ఒరే జోగి, నువ్వు ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే చంపేస్తాడు ఇప్పుడు. పో. సుచిత్ర, ఏమిటిది? ఇది మన ఇల్లుని మర్చిపోయావా, లేకపోతే నేను చచ్చిపోయాను అనుకున్నావా? అత్తయ్య, ఈ రాక్షసుడిని చంపి వాడి రక్తంతోనే వసుంధర వంశీల పెళ్లికి తిలకం దిద్దుతాను. వసుంధర గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఇలాగే జరుగుతుందని తెలియాలి. ఇలా ఉగ్ర రూపం దాల్చడం వసుంధరే మీ అందరికీ నేర్పించి ఉంటది. సుచిత్ర గారు, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వసుంధర నన్ను ఇష్టపడకపోయినా, నా వైపు చూడకపోయినా, తనని పెళ్లి చేసుకోబోయేది మాత్రం నేనే. దీన్ని మాత్రం ఎవ్వడో మార్చలేడు. ఇంతలా భయపెట్టినా ఇంకా ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకుని ఇలా మాట్లాడుతున్నావు జోగేంద్ర? నేను చెప్పాలనుకున్న మీ అందరికీ చెప్తే మీరు గుండెకి చేస్తారు. అదేంటో వసుంధరకు తెలుసు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. గుర్తు పెట్టుకోండి మీరు. వస్తాను. అమ్మా, వంశీబాబు వసుంధరల పెళ్లి జరిపించడానికి నేను వచ్చాను. వాళ్ళ పెళ్లి జరగకుండా ఆపడానికి ఆ దుర్మార్గుడు వచ్చాడు. ఆడబిడ్డ మీద మచ్చ వేసి తన జీవితాన్ని నాశనం చేయాలని చూసే ఆ మనిషికి శిక్ష పడుతుందమ్మా. అనుకున్న ముహూర్తానికే వాళ్ళ పెళ్లి జరుగుతుంది. సెలవమ్మా, వెళ్ళొస్తాను. పంతులు గారు కూడా నిక్కచ్చిగా చెప్పారమ్మా, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఈ పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. కానీ ఇలా ప్రతి రౌడీ వెధవ ఇంటికొచ్చి వసుంధర గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఆపగలవా? వంశీ మీద నమ్మకంతో ఉండండి అత్తయ్య. మీ దాకా ఏ ఆపద రాకుండా చూసుకుంటాడు. వసుంధరకి ఏ ఆపద కలగకుండా చూసుకుంటాడు. ఆయన్ని నిత్యం ప్రేమిస్తూ ఆయనే శ్వాసగా బతికే నేను ఆయన ఇష్టానుసారంగా చేసుకుంటున్న ఈ పెళ్లికి నేనండగా ఉంటాను సుచిత్ర. ఆయన పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది. మనమందరం ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఏ రౌడీ వెధవ ఈ పెళ్లిని ఆపలేడు, ఈ పందిరిని పీకలేడు. బాబు, ఆనంద్ బాబు, ఆ కత్తి లైవ్ నాయన. ఆ జోగేంద్రగాడు వెళ్ళిపోయాడు. ఈ కత్తి నువ్వు పట్టుకున్నావు అనుకో, నాకు బెంగగా ఉంటుంది. ఇదిగో మళ్ళీ అలెక్కే జీవితం నాశనం అయిపోతుంది. నేను ఆడి సంగతి చూసుకుంటాను కానీ నువ్వు వదిలే. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మళ్ళీ దీని అవసరం నీకు రాదు. అమ్మా, నేను ఏర్పాట్లు చూసుకుంటాను.
ఏంటో ఐరేంద్రి, ఆ రాక్షసుడు అడుగుపెట్టిన ఈ ఇంటిని మళ్ళీ శుభ్రం చేయించు. అలాగే వదినా. పద ఆ పని చూద్దాం. వసుంధర జీవితం మలుపు తిప్పడానికి ఈ జోగేంద్ర రూపంలో మరో అవకాశం దొరికింది. వసుంధర, నీ మెడలు వంచి జోగేంద్ర చేతులతో తాళి కట్టిస్తాను. మా వంశీని నీ నుంచి దూరం చేస్తాను. నీ అబ్బా ఓరి అమ్మ, ప్రతి ఒక్కడికి జోగేంద్ర గారు అంటే లోకువైపోయింది. ఈ చెంపదెబ్బ కొట్టింది నా ఇంటికొచ్చి అల్లరి చేసినందుకు కాదురా. ఆ వసుంధరని ప్రేమించి దాన్ని అదుపులో పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకోకుండా నా మనవాళ్ల మీదకే గొడవ చేయడానికి వస్తావా? పుట్టిన స్థలం కూడా గుర్తు చేసుకోకుండా మర్చిపోయేలా చేస్తాను. నన్ను ఏం చేయమంటారు పెద్దమ్మగారు? నేనేం చేద్దామన్నా వంశీబాబు అడ్డొచ్చి నన్ను కొట్టి వసుంధర కాపాడి తీసుకెళ్ళిపోతున్నాడు. అయినా మీ స్థాయిని హోదాని తట్టుకుని నిలబడాలి కదండా. నీకొక విషయం తెలుసా? నువ్వు దాని జీవితాన్ని నాశనం చేశావని తెలిసాక అందరికంటే ఎక్కువ సంతోషపడింది నేనే. దాని జీవితం నీ దగ్గరే ఆగిపోతుందని సంబరపడ్డాను. నీ చేతకానితనంతో ఏమీ చెయ్యలేకపోయావు. అంటే వసుంధర మెడలో నేను తాళి కడితే మీరు కూడా అత్యంతలేసి ఆశీర్వదిస్తారా? నువ్వంతకంటే ఇంకేం చెయ్యలేవని అర్థమైంది. చూడు, ఇది బ్లాంక్ చెక్. నీకెన్ని కోట్లు కావాలో రాసుకో. నీ దృష్టిలో కోట్ల కంటే విలువ చేసే వసుంధరని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఎంత దూరం అంటే నా మనవడు తిరిగి చూడనంత దూరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంత మంచి అవకాశం ఎవరో వదులుకోరు పెద్దమ్మగారు. కానీ వసుంధర ప్రాణాలైనా వదిలేస్తుంది, కానీ వంశీ నదులు మాత్రం రాదు. నాతో అసలు రాదు. అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. కోరుకున్నది దక్కించుకోవాలంటే ఒక్కసారైనా తెగించాలి. తప్పు చెయ్యొద్దు జోగేంద్ర. ఆ వసుంధరని తప్పించేయి. వసుంధర నీతో 10 మైళ్ళు దాటినా నిన్ను వసుంధర మోసం చేసిందని నా మనవడి మనసు నేను మారుస్తాను. కట్టిన తోరణాలు, చుట్టిన పూలు తెంపితే ఈ పెళ్లి ఆగదు. వసుంధరని, వంశీని వేరు చేస్తేనే ఈ పెళ్లి ఆగుతుంది. వసుంధర నేను తీసుకెళ్ళాక మరి వంశీబాబుకి పెళ్లి జరుగుతుందా? ఈ పెళ్లి ఎలా జరిపించాలో నాకు తెలుసు. అది నీకు అవసరం లేదు. నేను చెప్పింది మాత్రమే చెయ్యి. అంటే పెద్దవాడు మురళీగండి వంశీ అనుకుంటుంది. అయినా మనకెందుకులే, నిజం చెప్తే మన తల మీద గన్న పెట్టి వంశీ ఎక్కడున్నాడో చెప్పమంటది. ఈ డబ్బుని వసుంధరని ఒక్కసారిగా తీసుకుని జంపోవడం మంచిది. వసుంధర మా ఇంటికే వస్తుంది. పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది. కళ్యాణ మండపంలోకి అడుగు పెడుతుంది. కానీ పెళ్లిపీటల మీద మాత్రం కూర్చోదు. దాన్ని నేను పంపించాల్సిన చోటుకే పంపిస్తాను జోగేంద్ర. నువ్వు ఆ సమయంలో అక్కడుంటే దాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. నువ్వొక్కసారి దాన్ని పెళ్లిపీటల దాకా తీసుకువెళ్ళావు. ఈసారి పెళ్లి చేసుకునే తీసుకెళ్ళు. పెద్దమ్మగారు, మీరు కొట్టనంటే మిమ్మల్ని ఓ మాట అడుగుతాను. ఏమిటో చెప్పు. అసలు మీరు వసుంధరని ఎలా ఒప్పిస్తారా? దాని చెల్లెలి జీవితం అడ్డు పెట్టుకుని. అది బయటికి వెళితే గాని దాని చెల్లెలి జీవితం బాగుపడదని చెప్తాను.